జుట్టు తేడా, నా జుట్టు సారం అవుతుందిరా మాటికి. అవి చిన్న కట్ చేయించుకో, గజిని ఒక పిల్కేసుకో. దాని గురించే పెంచుతుంది. అదేనా, ఇట్లా ఒక పిల్క కట్టుకో, ఇట్లా కాకపోతే ఇట్లా పెట్టేసుకో. ఉప్పు ఉంటుంది చూడు, ఇట్లా పెట్టుకో. స్ప్రే గిరి కొట్టుకుని రానా జుట్టు వ్యాక్స్. నీకు గుర్తుందా? సిగ్గుండా నీకే గుర్తులేదు మళ్ళీ నాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరిపోదా. ఛానల్ పేరు మర్చిపో. సరిపోదానే కదా ఛానల్ పేరు కూడా మర్చిపో. గ్యాప్ ఎంత వచ్చింది? గ్యాప్ రాలేదు, ఇచ్చావు. ఎందుకు? ఎవడు అడిగిండు? సర్లరా బాబు, వచ్చే స్టార్ట్ చేద్దాం. బాయ్ టామ్. హైలైట్ కొడుతున్నావు ఇవాళ, చెంకి కొడుతున్నావు. ఏమేమి బాయ్? ఏమి రోజులు అది ప్యారడైజ్. Guns N' Roses. Hello guys, welcome back to Saripoda. This is Adivaram. This is Somaram. సో ఇవాళ చాలా లేట్ అయింది, సో సారీ. కాకపోతే దిస్ ఇస్ రివ్యూ ఫర్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్టిల్. మనోడు వల్ల 1 వీక్ లేట్ అయింది, నా వల్ల 1 వీక్ డిలే అయింది, ఇద్దరి వల్ల డిలే అయింది. So, first of all, actually I want to be clarity. నేను జాపనీస్లో చూసా వీడు, నేను ఇంగ్లీష్లో చూసాడు. సో రివ్యూ తెలుగులో ఇస్తున్నాము. బికాస్ ఒరిజినల్ ఎంత చేసినా, ఎన్ని డబ్స్ వచ్చినా, ఎన్ని చేసినా, లైక్ పర్సనలీ నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఒరిజినల్ కంటెంట్ అన్నట్టు ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఐ వెంట్ ఫర్ జాపనీస్. కామెంట్లో రాయండి డబ్ ఆర్ సబ్. పోల్ పెట్టచ్చా మనం కమ్యూనిటీ పోస్ట్లో? సర్లే వదిలే, అక్కడ దాకా వెళ్ళాలి అది మనం. పోల్ పెడదాము అక్కడ, మరి అన్లాక్ చేయించండి, పోల్ పెట్టేద్దాం మనం వెంటనే. కానీ కింద కమెంట్లో రాయండి సబ్ ఆర్ డబ్. ఒకటి మా పాత వీడియో చాలా పర్ఫార్మ్ అయింది, అది కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇస్తుంది కాబట్టి కొద్దిగా మళ్ళీ మా వర్కౌట్ అయిన వీడియో డిమన్స్ లేదు దానికి వచ్చింది. సో జస్ట్ ఒక చిన్న డిస్కషన్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఒక ప్రాపర్ మూవీ రివ్యూ అని అనలేం, కానీ ఒక ఎలా అంటే ప్రతిదీ ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకురావడం. ఒక జాపనీస్ చూసిన ఇంగ్లీష్ డబ్బులు పట్టడానికి రెండిట్లకి ఎట్లా చేశారు, డైలాగ్స్, ప్రతి దాని గురించి మనం మాట్లాడదాం. ఇట్స్ బేసిక్లీ జస్ట్ మా మధ్య జరిగే డిస్కషన్ చూపిస్తున్నాం మీకు, అంతే. కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ అన్నేమో అంతే అనుకోండి, అంత హై లెవెల్ కాదు. మాకు సాధ్యమైనంత, మాకు తగినంత, అంత నిమిత్త మాత్రం. రైట్, సో లెట్స్ స్టార్ట్. ఇంకొకటి మనకైనా ఎక్స్పీరియన్స్ చెప్తాం అన్నీ. ఫస్ట్ మనం వచ్చేది ఎటు, మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ మనకి ఎట్లా స్టార్ట్ అయింది అట్లా స్టార్ట్ చేద్దాం డిస్కషన్. సో నేను యాక్చువల్లీ చాలా లైక్ థియేటర్కి వెళ్ళి నేను ఎక్కువ వెళ్ళాను. సో లాస్ట్ టైం హషరా ట్రైనింగ్ గారికి నేను వెళ్ళలేదు, దానికన్నా ముందుది నాకు కన్ఫ్యూజన్ ముగెన్ ట్రైన్ అనేది. సో ముగెన్ ట్రైన్ కూడా వెళ్ళలేకపోయా. ఇంకా రిలీజ్ కాలేదు అనుకుంటా కదా మన దగ్గర. సో లాస్ట్ నేను డీమన్ స్లేయర్ థియేటర్లో ఎప్పుడు చూడలేదు. సో లాస్ట్ టైం హషరా ట్రైనింగ్ గారికి వెళ్దాం అనుకున్నా, కానీ వెళ్ళలేకపోయా. సరే అని చెప్పేసి ఇప్పుడు క్యూరియాసిటీ తోటి వెళ్ళినా. ఇది మార్నింగ్ 5 o'clock ఫస్ట్ షోకి వెళ్ళా. ఏ టైం లేచారా? 5:30.
5:30 షో 8 గంటలకు ఉన్నది అడుగు. సో 8 o'clock. ఓ ఫస్ట్ పోయావా? అక్కడ థియేటర్కి వెళ్ళా మార్నింగే. ఇన్ఫాక్ట్ స్నానం చేస్తే లేట్ అయిపోతుందేమో అని చెప్పి స్నానం చేయకుండా దెబ్బలా వెళ్ళిపోయినా. నేను షూలు కూడా వేసుకోలేదు తెలుసా, చెప్పులు వేసుకొని దెబ్బలా వెళ్ళిపోయినా. అన్నాడు బస్సులో వెళ్తాడు, సో లేట్ అవుతుంది అని చెప్పి అడిగి పోతే నేను ఇంకా థియేటర్ కూడా ఓపెన్ కాలేదు. గేట్లు పోయినా కామనర్ తత్తుకు తీసి 7:30కి గేట్లు ఓపెన్ చేసి గేట్లు తెరవకపోతే రెడీ ఉన్నాడు మనోడు చూడాలని పోయినట్టు. నాకు ముందు రాత్రి ఆడ పడుకుని పోయినట్టున్నారు క్యాంపులు వేసి చేస్తారా బాబు. యాక్చువల్లీ అందరూ అంటారు యానిమే నడవదు ఇండియాలో అని చెప్పేసి, బట్ ప్రూవ్డ్ ఎవ్రీవన్ రాంగ్ రా. అది లాస్ట్ ఇయర్ కూడా మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇన్ఫినిటీ గ్యాస్ అంటున్నా అసలు ట్రైనింగ్ డిమాన్స్ట్రేట్ అని చెప్పేసి అందరూ ప్రతి ఈవెన్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మైండ్ బ్లో అయిపోయింది. అది కూడా వచ్చినట్టుంది కదా మధ్యలో వన్ పీస్ ఒక ఫిల్మ్ వచ్చింది, ఫిల్మ్ రెడ్ అని వన్ పీస్ కూడా వచ్చినట్టుంది. అది మన దగ్గర రిలీజ్ అయింది లేదు తెలియదు కానీ నార్త్ లో రిలీజ్ అయింది. నార్త్ లో చాలా పెద్ద హిట్ అది. నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. యాక్చువల్లీ వెళ్ళిపోయినా వెయిట్ చేసాను, కాల్ చేశాను. ఇది అప్పటి పడుకుని లేవలేదు నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతాయని తెలిసే నేను మంచిగా 5 o'clock షో బుక్ చేసుకున్నాను. నేను ఈవినింగ్ ఆరామ్ సుకూన్స్ పోవచ్చు మనము అని చెప్పి ఇంగ్లీష్ లో. సో ఇక నేను వెయిట్ చేసా 1 hour దాకా అక్కడనే ఉన్నా. ఇటు ఫోన్ చేసా, కొంచెం టైం పాస్ చేసాం. చేసిన తర్వాతకి ఇక లైట్గా బ్లాగ్ టైప్లో కూడా నేను ఒక ట్రై చేసా. కాకపోతే ఇక చాలా మంది ఉన్నారని చెప్పేసి 7:45కి అట్లా అలౌ చేసి థియేటర్ లోపలికి. నేను లోపలికి వెళ్ళా, కూర్చున్నా ప్రాపర్గా ఎక్సైట్మెంట్ ఉన్నది లోపల. అది థియేటర్ కూడా మంచిగా ఉన్నది. స్క్రీన్ ఆడు థియేటర్ వాడు ఎంత మూజర్ మైకేల్ జాక్సన్ లా ఉంటే మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వేసిండాడు. అవునా? మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వేసిండాడు. నేను రికార్డ్ చెయ్యాల్సింది కదరా. నాకు లిటరల్లీ నేను రికార్డ్ చేయాలి కానీ మేబీ ఐ హ్యావ్ అ క్లిప్. ఒకవేళ ఉంటే నేను పెట్టేస్తా. కానీ లిటరల్లీ మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వేసిండాడు. మ్యూజిక్ పేరు మర్చిపోయానా? మ్యూజిక్ పేరు మర్చిపోయా. ఆల్బమ్ పేరు మైకేల్ జాక్సన్ ది డై సంథింగ్ అంటే డేంజరస్ కాదు, సంథింగ్ ఏదో ఉంటుంది. నాకు గుర్తుంటే నేను ఒకవేళ ఇక్కడ పెట్టేస్తాను. లేకపోతే చేతులు అట్లనే ఉండిపోతాయి. లేకపోతే సారీ. సో ఇంకా నా వెయిట్ చేస్తా. నేను మళ్ళీ ఫోన్ చేసిన వెళ్ళిపోయి కట్ చేసేసి మళ్ళీ చేసిన. అరే ఇది ఇంకోసారి ఎవరైతే మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వేస్తాడు అని చెప్పేసి తర్వాతకి మాట్లాడుతుంటే టైటిల్ పడ్డేగా మెల్లగా యాడ్ వస్తుంది. యాడ్ వస్తుంది సరే అని చెప్పేసి ఒక 5-6 నిమిషాలు యాడ్స్ కూర్చున్నా ఒక 10 minutes అయింది. 7:45 అలా చేశారు కదా, 15 minutes అట్లా ఆగా. 8 అంటే 8కి స్టార్ట్ చేస్తారా? ఆల్మోస్ట్ 8:1 8:2 అట్లా. సో స్టార్ట్ అయ్యింది ఇక ఓ అని చెప్పేసి నేను ఇట్లా ఫుల్ ఇక 20 minutes అయితే ఫస్ట్ ఏమో డైలాగ్స్ ఏందో అనుకున్నా అనుకుంటున్నా. డైలాగులు వస్తున్నాయి, సబ్ టైటిల్ కనిపిస్తలేదు స్టార్టింగ్ లోనే. ఫస్ట్ నుంచి కనిపించలేదా? అంటే కనిపించడం అంటే స్క్రీన్ మీద కూడా లేవడం కాదు. ఇప్పుడు ఇదంతా స్క్రీన్ అనుకో మూవీ అయితే. ఇప్పుడు ఇది సో క్లియర్ అయిపోయింది సార్, ఇదంతా స్క్రీన్ రా అయితే ఇదంతా మూవీ పడ్డది. ఓకే, ఇక్కడ స్క్రీన్ అవుట్ సైడ్ కూడా ఇంకా మూవీ ఉన్నది. ఓహో, అక్కడ దాంట్లో సబ్ టైటిల్స్ కట్ అయిపోయింది కానీ స్క్రీన్ ఉన్నది ఇంత, అది వేసింది ఇంత, అది ఇదంతా కట్ అయిపోయింది. నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటంటే మన తెలుగులో మన సైడ్ మూవీస్ ఇట్లాంటి రెజల్యూషన్ రెక్టాంగిల్ రెజల్యూషన్ వస్తాయి కదా, సో స్క్రీన్ అట్లా చేయించుకున్నాడు. అయితే వాడు జూమ్ అవుట్ చేసి కొంచెం చిన్న జూమింగ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసి చిన్న వేసిండు కొంచెం. ఆయన వస్తారు సబ్ టైటిల్స్ ఆయన కట్ అయిపోయినాయి. సో వాడికి వచ్చినప్పుడు అంటే అలా
ఆడికి వచ్చిన ప్రింటే అలా ఉంటుంది. ఇంకా 20 minutes నేను చూసా, 20 minutes చూసా నేను. టైటిల్ పడిందా? టైటిల్ పడ్డది, అంత అయిపోయింది. నాకు పిచ్చిలేసిపోతుంది, అర్థం కావట్లేదు. మనకేమో జాపనీస్ రాదు, అదే కదా పిచ్చిలేసిపోతుంది. ఒక్కడు అరుస్తురు, తిడుతుర్రు అంతే. సబ్ టైటిల్స్ లేదు, అరే సబ్ టైటిల్స్ కట్ అవుతుంది, అరే అరే ఓడర్, అరే మా సబ్ టైటిల్స్ కట్ అవుతుంది. ఏమనుకుంటున్నారు యానిమే బ్రో? మనం అందరం యానిమే ఫ్యాన్స్ అంటే ఏందో చూపిద్దాం బయటకు వచ్చేసి లొల్లి చేస్తే ఇంకా షో క్యాన్సిల్ అయిపోయింది. నేను మళ్ళీ ఫోన్ చేసిన, అరే ఇట్ల షో క్యాన్సిల్ అయిపోయింది, ఇట్లా సబ్ టైటిల్స్. నేను ఆ టైంలో ఏ పాయింట్ లో ఉన్నా తెలుసా, నేను ఫస్ట్ టైం ఫోన్ చేసాడు, నేను మాట్లాడుతున్నా, అరే సర్రా బాబు ఓకే ఓకే టైం పాస్ కట్టలేదు మాట్లాడు అని పడుకొని ఇప్పుడే జస్ట్ మంచిగా సర్లేనా అని చెప్పి మళ్ళీ నిద్ర వస్తుంది. మళ్ళీ ఫోన్ వచ్చింది, ఊరే సర్రా ఏం కష్టం వచ్చిందేమో అని మళ్ళీ ఎత్తితే అరే ఇంకా స్టార్ట్ అయ్యే మైకిల్ జాక్సన్ మ్యూజిక్ వేస్తున్నాడు అన్నాడు. సర్లేరా స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టి మళ్ళీ పడుకున్నానా. ఈసారి నేను కరెక్ట్గా నేను ఇద్దరులో ఏదో హోటల్కి వెళ్ళి తింటున్నాను మంచిగా. అదే టైం మళ్ళీ ఫోన్ పెట్టాడు, ఊరే అమ్మాయి ఏమైందిరా బాబు ఎందుకు దొబ్బుతున్నావు అని మళ్ళీ ఫోన్ ఎత్తితే అరే అది సబ్ టైటిల్స్ కట్ అయిపోతున్నాయా, సబ్ టైటిల్స్ కట్ అవుతున్నాయా, అదే సబ్ టైటిల్స్ కట్ అవ్వడిందరా ఫస్ట్ టైం వింటున్నా నేను అంటే, లేదురా సబ్ టైటిల్స్ కట్ అవుతున్నాయి ఇక్కడ అందరు వెళ్ళిపోమంటున్నారు అంటే, అది ఇందులో పోయి వెళ్ళిపోమన్నాడురా. నేను అక్కడెక్కడో డ్రీమ్ లో హోటల్లో ఉండి తింటుంటే ఈడే పోయింది సబ్ టైటిల్ కట్ అవుతున్నాయి ఏం చేయమంటారు, నేనేం చేస్తాను ముందు. నేను ఆ పొజిషన్లో ఉన్నాను ఆ టైంలో. చెప్పు కంటిన్యూ. నేను అయితే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి చూడండి, నాతో 5 o'clock షో వచ్చేసరికి నేను ఇంగ్లీష్లో నేను జాపనీస్లోనే చూస్తాను. నేను చూడాలనుకున్నా నేను జాపనీస్లో, నేను చూసే జాపనీస్లోనే ఫిక్స్ అయిపోయింది. అప్పటికప్పుడు మళ్ళీ వేరే షో ఉంటే వేరే షో బుక్ చేసుకున్నావా? ఎవడరా చూసి షోలు చూసి నేను ఉన్న బుక్ మై షోలో ఓపెన్ చేసి అప్పటికప్పుడు ఏం షోలు ఉన్నాయి ఏమున్నాయి అన్ని ఎత్తి నిద్రలో నేను మళ్ళీ కాదు ఆడ బుక్ మై షో అంట థియేటర్ వాడంట వెళ్ళిపోయి నేను రిఫండ్ ఇచ్చేస్తా అన్నాడు. కూర్చొని అరే కాదురా నేను ఇంత కష్టపడి 500 లేచి ఫస్ట్ పోదామంటే సబ్ టైటిల్ లేపేసి రిఫండ్ ఇస్తా అంటాడు. అది వస్తుందో లేదో నాకు అంటే మళ్ళా వయసులో అమ్మ అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఫోన్ బుక్ చేయడం నేను పోతాను. సో అయితే ఇంకా వెళ్ళిపోయినా థియేటర్కి వెళ్ళిపోయి ఆడ ఎప్పుడు ఉన్నది 11:30కి షో ఉంది. నేను పోయేసరికి 10 అయిందిరా. మళ్ళీ ఆడ 1 hour వెయిట్ చేశాను. అప్పటికి ఆ థియేటర్ కూడా ఓపెన్ అది కూడా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ షో పడితే ఒక 8 o'clock అదే పర్లేదు అంటే 8 o'clock షో లేవాల, ఓన్లీ ఇదే ఉన్నది. మీరా ఇంకా నడుస్తుంది కింద పూడి అయితే నడుస్తూనే ఇంకా ఓపెన్ అవుతుంది. అని చెప్పేసి గేట్ బయట ఒక 1/2 hour నించున్నా. తర్వాత గేట్ ఓపెన్ చేసారు, గేట్లో పోయి పార్కింగ్లో నించున్నా. ఆడ 1/2 hour చేసిన 8కే ఫోన్ కొట్టినా. మళ్ళీ ఫోన్ పెట్టాడు. ఈసారి నేను నిజం చెప్తున్నాను, పిచ్చెక్కిపోయింది నాకు. ఒరే ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఏంద్రా బాధ, ఇక్కడ కూడా సబ్ టైటిల్ కట్ అయిపోతుందా అంటే, అరే లేదురా ఇంకా ఓపెన్ కాలేదు. వారి అమ్మ చేతో సర్రా బాబు. అరే ఈడేమంటాడు, ఈడ కూడా సబ్ టైటిల్స్ కట్ అయితే ఏం చేస్తావురా, మళ్ళీ బుక్ తీసుకుంటా. నేనేంటి నా సైకోటిక్ సాడిజం, వీడు నాతో పాటు 5 o'clock షో వచ్చేయాలి ఎట్లయినా అని చెప్పి ఐ థింక్ ఇక మెల్లగా ఓపెన్ చేసారు. పోయినా చూసిన 20 నిమిషాలు అట్లనే ఉన్నా. ఇక్కడ థియేటర్కి 20 నిమిషాలు మనం పంపించారు లోపలికి. పోయినా ఆల్రెడీ చూసిందే. ఇప్పుడు నాకు అర్థమైందా, అచ్చా సబ్ టైటిల్స్ మంచి కరెక్ట్గా వస్తున్నాయి. థియేటర్ ఒక్క కూర్చుంది కరెక్ట్ టైంకి అలా చూసా. ఇక నేను ఒక 2-3 minutesకి యాడ్లు వాడటం ఇంకా అవన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాతకి ఇంకా నేను చూసా సబ్ టైటిల్స్ వచ్చినాయి. అప్పుడు నాకు అర్థమైంది మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు, అచ్చా ఇదా అని చెప్పి జరిగింది ఇది కంటెంట్ ఆదాయమో ఆడ సబ్ టైటిల్స్ ఎట్లా వస్తున్నాయి సార్, లైక్ ఫుల్ ఆన్ ఇట్లా ఏం లేనట్టు కూడా వస్తున్నావు. చుక్కలు వస్తున్నాయి. FBలు 6లు Cలు ఇట్లా వస్తున్నప్పుడు దాని మీద 1 pixel వస్తాయి అట్లా కనిపిస్తున్నాయి.
అలా క్వార్టర్ కూడా కనిపిస్తుంది. క్వార్టర్ ప్రింట్ తేడా వచ్చింటుంది థియేటర్. సో ఇక ఆ రోజు మొత్తం షోలు ఆఫ్ చేసేసారు ఆ థియేటర్, ఫస్ట్ థియేటర్ది. అయితే సో నెక్స్ట్ ఇంకా అట్లనే చేసేసేసాం. చేసిన తర్వాత సినిమా చూసిన, మళ్ళీ ఫోన్ పెట్టిన అలా చేసి ఇంకా పడుకోలేను. నేను పడుకోలేను నా తర్వాత ఇక ఈ అమ్మాయి మళ్ళీ ఫోన్ కొడతాడు రా నేను పడుకుంటే అని చెప్పి ఇంకా ఇక నేను వచ్చేటప్పుడు కూడా అట్లనే ఇక కళ్ళలో తెలిపోతుంది ఏం ఫ్రేమ్స్, ఏం క్వాలిటీ, ఏం బ్యూటిఫుల్ ఒక్కొక్కటి అని చెప్పేసి ఒక్కొక్క సీన్ ఉండే వీడు. దాని గురించి మాట్లాడదాం మళ్ళా. సో నాది అలానే, నాది ఈడంత ఘోరం కాలేదు కూడా, ఈడలాగే ఉండే కొద్దిగా నేను కొద్దిగా ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు నేను 5 o'clockకి బుక్ చేసుకున్నా మంచి ఇంగ్లీష్లో. నేనేంటంటే నేను ఫస్ట్ నుంచే సబ్ టైటిల్స్ నాకు అంటే నేను డబ్బు చూస్తా అని అట్లా అని కాదు. కాకపోతే నాకేంటంటే కొద్దిగా ఈ డబ్బులో నాకు వాయిసెస్ నచ్చినాయి బెటర్. నాకు ఇందులో వాయిసెస్ నచ్చితే అందులో చూస్తాను అనమాట. సో నేను అందుకని ఇంగ్లీష్ బుక్ చేసుకుంటే నేను మా ఇంటి దగ్గర ఉన్న థియేటర్లో బుక్ చేసుకున్నాను నేను యాక్చువల్లీ. ఆడేంటి దరిద్రుడు 5 o'clockకి షో వేసాడు. ఇప్పుడు నేను ఒక 4 days ముందు బుక్ చేసుకున్నట్టున్నా, నీతో పాటే కదా చేసింది. ఒక 4 days ముందు చేసుకుంటాను ఓపెన్, అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయినప్పుడు. సో అప్పుడు ఒకసారి నేను బుక్ చేసేసుకున్నా. ఆ తర్వాత ఆడు పొద్దున వేసాడు ఆ షో, కొత్త షో వేసాడు పొద్దున ఎప్పుడు 9:30కో ఇంకో షో ఓపెన్ చేసాడు ఆడు. అంటే 9:30కి షో ఓపెన్ చేసాడు. ఇంకోటి నేను ఇప్పుడు 5 o'clockది క్యాన్సిల్ చేయలేదు. క్యాన్సిల్ చేస్తే ఆడేం చేస్తున్నాడు, నాకు పైసలు ఎక్కువ తీసుకుంటున్నాడు. మొత్తం ఇవ్వట్లా నాకు. మళ్ళీ అక్కడ బుక్ చేసుకుంటే నాకు ఎక్స్ట్రా అవుతుంది. సరే కదా 5 o'clockకి వెళ్దాం చెప్పి 5 o'clockకి వెళ్ళి స్టార్ట్ అయిందా, బాగుంది. నేను ఫస్ట్ సినిమా రాదు ఆ థియేటర్లో టైంకి వెళ్ళింది. టైంకి నేను ఎప్పుడు వెళ్ళాను థియేటర్కి, దానికి టైం కంటే ముందు వెళ్ళి కూర్చుండిపోయాను నేను అక్కడ. ఒరే నువ్వు సినిమా నేను చూడాలి ఇవాళ ఎట్లయినా. వీడితో పాటు వెళ్ళాను పాపం 2 సినిమాలా 3 సినిమాలా 2 సినిమాలు. ఇద్దరు టైంకి లేవు ఒక్కసారి లేవు. యాడ్లు వేసేసి టైటిల్ వేసేసి అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తాం ఎప్పుడు మేము. సెకండ్ హాఫ్లో వచ్చాడు వీడు. ఇంటర్వెల్ అంతా అయిపోయింది, కరెక్ట్గా అయిపోయి లాస్ట్ సీన్ వస్తుందా ఒక 2 minutes సీన్, 2-3 సీన్లు వచ్చినాయి కదా ఇంటర్వెల్. ఆడు పాప ఇక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చిన్నాడు. ఆ ఫస్ట్ సినిమాకి ఒక్కటే ఫస్ట్ సినిమా నాది. నేను టైంకి వెళ్ళిపోయాను, కూర్చున్నాను. ఓకే బాగుంది. యాడ్లు వేసాడు, నాకు మ్యూజిక్ ఏమేలా. ఫస్ట్ యాడ్లు వేసాడు, నేషనల్ యాంథమ్ వేసాడు. నేషనల్ యాంథమ్ అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. అయితే అది జాపనీస్లో స్టార్ట్ అయింది. అదే ఆడు జాపనీస్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. మళ్ళీ మాకు కింద సబ్ టైటిల్ పడింది. జాపనీస్ అంటే నేను ఇంగ్లీష్ షో బుక్ చేసుకున్నా, రాంగ్ థియేటర్ అంటే రాంగ్ స్క్రీన్లోకి వచ్చానా నేను. అది మల్టీప్లెక్స్ అది యాక్చువల్లీ. సార్ రాంగ్ ఇది అనుకున్నా నేను సరే అవునా అని చెప్పి నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. లేదు ఇంగ్లీష్ ఉంది, కరెక్ట్ స్క్రీన్కి వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ అదే పిక్చర్లు అవుతున్నారు. అరే ఇంగ్లీష్ రా, అరే ఇంగ్లీష్కి పైసలు కట్టావు నువ్వు, ఏంద్రా జాపనీస్ అందరూ అరుస్తున్నారు. వీడియో సినిమా కంటిన్యూ అవుతుంది. కివి సుజి మూసాన్ అని వచ్చి ఆడ టైటిల్ పట్టింది జాపనీస్లో. అరే ఇదిరా జాపనీస్ స్టార్ట్ చేసింది అని చెప్పి అనుకుంటున్నాను. 30 నిమిషాలు చూసా సినిమా. 30 నిమిషాలు చూసిన తర్వాత ఏమైంది, ఆడు ఎవడో ముందర నుంచి వెళ్ళాడు రా, అంటే ముందర సీట్లో కూర్చొని ఉన్నాడు. ఆడు పిచ్చెక్కిపోయింది. ఆడు దాదా అని కూడా మొత్తం బుద్ధులు తిట్టుకుంటూ పోతున్నాడు బయటికి. ఏమనుకుంటారు ఎవడరా నువ్వు ఎట్లా వేస్తావు జాపనీస్లో అని చెప్పి పోయి మేనేజర్ని పట్టుకొచ్చి ఏంద్రా ఇది నువ్వు జాపనీస్లో వేస్తున్నావు, పైసలు కట్టడం ఉద్యోగం అని చెప్తే ఆడు వెంటనే ప్రింట్ మార్చారు. మళ్ళీ పైన కానీ ఆడు ప్రింట్ మార్చి ఇంగ్లీష్లో వేసాడు. సరే ఇంగ్లీష్లో స్టార్ట్ అయిందా, మంచిగా వెళ్తుంది బాగుంది. నాకు అక్కడి నుంచి కంటిన్యూ అయిన సినిమా. ఇంకా ఇంటర్వ్యూలో ఏమైంది, ఆడు కట్ చేస్తాడు రా. నాకు ఇప్పుడే ఇంటర్వ్యూలో కట్ చేస్తాడు ఆడు. అంటే
అంటే ఇప్పుడు ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుందా మనకి ఆ ఇంటర్వెల్ సీన్ ఏం చేశాడు అంటే ఇప్పుడు ఇంటర్వెల్ ఏం లేదు కదా మూవీకి యాక్చువల్ నార్మల్ గా ఇట్లా కట్ చేశాడు. వరల్డ్ వైడ్ లో ఎక్కడ ఇంటర్వెల్స్ లో ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి ఇంటర్వెల్స్. ఉంటే అనుకుంటారా? లేదు చాలా తక్కువ ఉన్నాయి కంట్రీస్ లో, ఎక్కడ లేవు. ఓకే సో అదే అక్కడ కట్ చేసే ముందు ఒక సీన్ వస్తుందా, ఈ సీన్ వస్తుంది కదా, ఆ సీన్ సగం వచ్చింది. అది ఏంటో అర్థం కాదా. ఇప్పుడు ఇది మొత్తం స్క్రీన్ అనుకోలేదు, ఇంత సినిమా ఉంది కదా, అది ఇంటర్వెల్ ముందు ఇట్లా ఇంత సీన్ కనిపించింది మాకు, కట్ అయిపోయింది అనుకున్నా, అయిపోయింది, స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ సీన్ ఫుల్గా చూపించాడు మళ్ళీ. అప్పుడు ఇంకా సర్లేరా బాబు కంటిన్యూ అవుతుంది అని చెప్పి చూసాను. ఈ అమ్మ సినిమా ఉందిరా, కానీ పిచ్చి పీక్స్ జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఒక లెవెల్ అయితే. నేను అరగంట ఎక్స్ట్రా చూసే సినిమా స్టార్టింగ్ పార్ట్. నేను ఎంత టైటిల్ పడిన తర్వాత ఒక 20 నిమిషాలు చూశాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంగ్లీష్లో మళ్ళీ ఫస్ట్ నుంచి చూసాడు. నువ్వు జాగ్రత్తగా చూసినావు కదా, ఇంకా మళ్ళీ 20 నిమిషాలు స్కిప్ కొట్టి 30 నిమిషాలు స్కిప్ కొట్టేస్తావు. చెప్తున్నా సర్లో ఒక టికెట్ ప్రైస్కి 2 చూసాను అని చెప్పి కంటిన్యూ అయిపోయింది. ఓకే మనం ఇంకా మూవీ డిస్కషన్లోకి వెళ్దాం. సో నీకు ఎట్లా అనిపించింది స్టార్టింగ్ సీన్ నుంచి ఇట్లా నీకు బెస్ట్ సీన్స్ ఏమనిపించినాయి అట్లా కంటిన్యూ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. మొత్తం సీన్ బై సీన్ బ్రేక్ డౌన్ చేసుకుంటే టైం పడుతుంది బాగా, అంత లెంత్ అయిపోతుంది. నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ సీన్ విజువల్ పరంగా చూసినాం అనుకో, విజువల్స్ కి ఫస్ట్ లో ఇప్పుడు ఒకవేళ విజువల్స్ పరంగానే చూసాం అనుకో, ఓకేనా, అదైతే మన తంజూరు ఇట్లా ఫాలో అవుతాడు. ఇన్ఫినిటీ క్యాస్ ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా ఫాలో అయ్యేటప్పుడు ఇట్లా ఒక టైటిల్ పడే ముందు ఇట్లా తంజూరు ఇట్లా పడుతూ ఉంటారు స్లో మోషన్ లో, అన్ని క్యాసల్స్ అన్ని ఉంటాయి చిన్న వైడ్ యాంగిల్ ఉంటుంది, ఎంటీ స్పేస్ ఉంటుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ ఇట్లా బ్లాక్ హోల్ టైప్ వెనకాల స్పేస్ లాగా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. లేదు అది గివ్ పడుతున్నప్పుడేమో కదా. ఇప్పుడు తంజీరా పడుతుంటే గివ్స్ అని కూడా నెక్స్ట్ వస్తుంటాడు. ఆ సీన్ వస్తున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ వెనుట్స్ వస్తుంది ఫైట్ ఇట్లా లాస్ట్ 9th ఫామ్ వస్తుంది. బై ద వే నేను ఇంగ్లీష్ లో చూసినా, నాకు జాపనీస్ లో నాకు బ్రీతింగ్ స్టైల్ పేర్లు తెలుసు. చూసిన రాజుడికి ఏది ముద్ర అని అవన్నీ ఫోకస్ చేయాలి. సినిమా చూసినామా మైండ్ బ్లో అయిపోయింది. నిన్న ఓన్లీ ఫోకస్ అన్నా బుర్ర పాడైపోయినా. అరే నేనేంటో తెలుసా, ఇలాంటి సినిమా రాజమౌళి, నాగ్ అశ్విన్ లాంటి వాళ్ళు లైవ్ యాక్షన్ తీయాలరా ఈ సినిమాని. బడ్జెట్ పెట్టు పిచ్చి. అది లైవ్ ఆడదు, సెట్లు ఇన్ఫినిటీ కాదు, సెట్ అయినాక 10 ఏళ్ళు పడుతుంది. అది కాదు రాజమౌళి అయినా కూడా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అవుతాడు రా. అరే ఇంత విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయినా కొద్దిగా సెట్ ఉండాలి కదా. క్రిస్టోఫర్ నోలన్ చెప్పాలా, వాడేం లేదు ఫిక్సింగ్ విఎఫ్ఎక్స్ చేస్తాడు, మొత్తం విఎఫ్ఎక్స్ చేయడాడు. కాదు ఇప్పుడు మొత్తం విఎఫ్ఎక్స్ చేయడానికి కూడా లేదు కదా. అది రాజమౌళి తీసినా కానీ, బాహుబలి తీసిండ్రు పోనీ, రాజమౌళి ఏమైంది అది సగం మొత్తం సెట్ వేసిండు. ఓకే నీకు విజువల్ పరంగా ఏమేమి నచ్చిన జెనిట్స్ తర్వాత అది. నెక్స్ట్ వచ్చేసేసి ఆకాశాది ఇంకా తంజీరాది ఫైట్ బాగుంటుంది. ఎప్పుడు గివ్స్ లేయర్ మార్క్ అవేకన్ చేసిన తర్వాత చేయకుండా అంటే ఆవిడ కంపల్సరీ బ్రేక్ చేస్తాడు. అవేకన్ చేసిన తర్వాత ముందే యాక్చువల్లీ అంటే ఆడు కంపల్సరీ బ్రేక్ చేస్తాడు కదా, అప్పుడా దానికన్నా ముందే ఆయన అవేకన్ చేయకముందుకే అంటే చేసినాక కూడా బాగుంటాయి, కానీ స్పెషల్గా అయితే నాకు అది అనిపిస్తుంది విజువల్లీ. నాకు విజువల్లీ అపీలింగ్ సీన్స్ అయితే ఇవి అనిపించినారా, గివ్ పడుతుంటాడు చూడు ఒకటి, వెనకాల ఇట్లా స్పేస్ టైప్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఇక్కడ చిన్న లైట్ ఫ్లేర్ వేస్తాడు వెనకాల, మొత్తం నెగిటివ్ స్పేస్ ఉంటుంది, పైన క్యాసిల్ ఉంటుంది, కింద క్యాసిల్ ఉంటుంది, మధ్యలో గివ్ ఉంటాడు రా కరెక్ట్గా. అది పిచ్చి పీక్స్ అనిపించింది నాకు సీన్ అది. అదిను ఆ తర్వాత ఇంకొకటి వీడు దోమగాడు ఇట్లా ఫ్యాన్ ఓపెన్ చేసి ఆడు బ్లడ్ డిమన్ ఆర్ట్ చేస్తాడు ఫస్ట్ టైం సినిమా మీద, అది కూడా చాలా బాగుంటుంది నాకు, అది ఇష్టము. ఆ తర్వాత వీడు తాంజిరో వాడు అది చేస్తాడు ఇనోకామికా, బాగుంటుంది.
ఇది కూడా జెన్సుది నాకు కూడా యాక్షన్ వచ్చింది. ఆడు ఇది ఆడతాడు చూడు 9th ఫార్మ్ వాడు క్రియేట్ చేస్తాడు. అదే లేదు క్రియేట్ చేసేసాడు అప్పటికే, క్రియేట్ చేసేసి అది వాడతాడు అనమాట. వాడు అప్పటికప్పుడు చేయడు, ముందు నుంచి ఉంటుంది. సో ఆ ఫామ్ కూడా నాకు మళ్ళీ ఇష్టం, బాగుంటుంది. ఇంకొకటి నాకు బెస్ట్ లైక్ కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి ఆ ఫిలింలో, చూడలే? చెప్పు కదా చెప్తున్నా. కామెడీ సీన్స్ కూడా నాకు వర్కౌట్ అయినాయి. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్లు ఉంటాయి ఎట్లా అంటే సంబంధం లేని అవసరం లేకుండా జస్ట్ స్క్రీన్ టైం మంచికి యాడ్ చేస్తూ ఉంటారు సీన్స్. చెప్పండి. అట్లా కాకుండా కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి. ఇప్పుడు ఎట్లా అంటే వాడు తాంజరో గీవు ఫస్ట్ టైం ఫైట్ చేస్తాడు చూడు, ఫైట్ చేసినప్పుడు తాంజరో కూడా గీవ్స్ అనేసి ప్రెస్ అనుకుంటా మాట్లాడతాడు అనమాట, అది బాగుంటుంది. ఆ తర్వాత ఈ కాన్రోజీ ఇంకా ఒబనైది ఒకటి ఉంటుంది, లవ్ యాంగిల్ చూపిస్తాడు మెల్లిగా, అది వాడ. ఇంకోటి యూనివర్సిటీ గాడు క్రోన్ ఇట్లా పడుచుకుంటూ నన్ను స్ట్రాంగెస్ట్ డీమన్ దగ్గర పట్టుకో అంటాడు వాడు, అది బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి ఆడుంటాడు చూడాడు, ఆడు పేరు మర్చిపోయినాను, డీమన్ పిల్లాడు రాడు, తొమ్మిదితో ఉంటాడు వాడు జెనిత్సునే కదా కాపాడుతాడు, కాపాడుతూ తీసుకుపోయినప్పుడు ఒకటి దొరుకుతాడు, వాడు నార్మల్ డీమన్స్ ఆడుతూ ఉంటుంది ఒకటి, నువ్వు చేయగలవా నువ్వు చేయ నువ్వు ఇది రాను అనుకుంటూ మాట్లాడతాడు, అది బాగుంటుంది. ఉంటుంది వర్కౌట్ అయ్యే కామెడీ, కానీ మరీ కామెడీ లాగా ఉండదు, కానీ అట్లా అని చెప్పి నేను ఫిలిం నుంచి కూడా టేక్ అవే చేయదు, మొత్తం సీరియస్ టోన్ కాకుండా అక్కడక్కడ లైట్గా లేదు సూపర్ అంతే. ఏదో ఓకే నువ్వు మొత్తం ఇన్ని వల్ల ఇంకా ఉంది, ఇంకా మెల్లి వస్తే ఆడిచ్చారా నాయన లాస్ట్లో సీను అకాజాతో పిచ్చి పీచు వద్దామా మెల్లిగా ఒక్కొక్క ఫైట్ డీకోడ్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫైట్ ఎలా అనిపించింది? అసలే పెయిన్ ట్రూ డిస్క్రిప్షన్ బ్రో. నాకైతే సాడ్నెస్ నాకు, ఎందుకంటే నేను చాలా కనెక్ట్ అయినా షినోబుతో. లైక్ తన క్యారెక్టర్ ఎలాంటి తెలుసా, డిమోన్ స్లేయర్ మొత్తం క్రాప్ కి ఒక మదర్ టైప్. అవును, ఒక మదర్ టెరిసా టైప్ లా మదర్ టెరిసా చూపెట్టేటట్టు. సో ఒక మదర్ క్యారెక్టర్ టైప్ లో ఆమెది, అలాంటి ఆమె చనిపోయింది అంటే అరే నాకు అది అంత బాధ ఉందో. ఆమె చిన్నగా ఉన్నది, అరే ఆ పాయింట్ లో తెలియదు కూడా తెలియదు ఆమె చిన్నగా ఉన్నది అని చెప్పేసి చూపిస్తారు కదా నార్మల్ లైక్ హైట్ స్టాచర్ లో. అది నోటీస్ ఆమె క్యారెక్టర్ లైక్ ఆమె. అవును, అదే బాగా నోటీస్. నేను యాక్చువల్లీ నేను ఏమనుకున్నా తెలుసా, తన మొత్తం అయిపోతుంది ఇంకా ఓడిపోతుంది, ఓడిపోయే టైంకి అలా మళ్ళీ చెల్లి వస్తుంది వచ్చి నువ్వు డీమన్స్ లేయర్ నువ్వు చేయగలవు అది కాదు, కనావు కాదు, తనే షినోబు ఫైట్ చేస్తున్నప్పుడే వాళ్ళ అక్క వస్తుంది కదా, అక్క వచ్చి నువ్వు చేయగలవు, నువ్వు లేవాలి, నువ్వు చేయాలి, తను నాకు కాలు పంచర్ అయిపోయింది నేను చేయలేను అంటది. సారీ లెఫ్ట్ లంగ్ పంచర్ అయిపోయింది నేను చేయలేను, నువ్వు ఒక డిమాండ్స్ లేరు నువ్వు చేయగలవు అని చెప్పి అంతే చేస్తున్నా అని చెప్పి లేచిన తర్వాత ఆమె అది డాన్స్ ఆఫ్ డ్రాగన్ ఫ్లైలో ఏదో వాడుతుంది. వాడినప్పుడు నేను అనుకున్నాను అయిపోయింది వీడు చచ్చిపోయాడు, ఇంకా వీడు అయిపోయాడు అని పైన పొడి చేస్తుందిరా, ఆడ సీలింగ్ లో పొడి చేసిన తర్వాత పడిపోతుంది. నేను సరే ఓకే, ఇప్పుడు ఈధర్ ఏమవుతుంది, తను చచ్చిపోతుంది, ఈడు చచ్చిపోతాడు, లేదంటే ఆడు చచ్చిపోతాడు ఇంకా బతుకుతాడు అనుకున్నాను. లాస్ట్ ఏమైంది, అరే తినేస్తాడు రా. తినట్లే, కాకపోతే సేమ్ మీనింగ్ కానీ దోమాడు కూడా కూల్ అనిపిస్తాడు నాగాడు. అది ఎట్లుంటాడు తెలుసా, హీ రెస్పెక్టెడ్ షినోబు. ఎందుకంటే వాడు ఆమె కిల్ చేసిండు కానీ తినలేదు, మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాను. టొమాటో. సో నేనేంటంటే దోమాడు కూల్గా ఉంటాడు, రాడేంది అందే ఎర్ర కొడుకులు బుర్ర ఉండదు ఏమన్నది, చిన్నపిల్లని కూర్చోబెట్టి దేవుడు అంటారు ఇది అంటారు అని చెప్పి ఆడు ఇచ్చుకుంటా పోతాడు. ఒకటే హ్యూమన్స్ ఆర్ సో ఫుల్ ఆఫ్ షిట్ అన్నాడు, ఏమేమో అంటాడు వాడు. ఆడు ఎట్లా తెలుసా, ఎట్లా నీకు కోపం వస్తా ఉంటుంది ఆడి ఒక రకంగా, కోపం వస్తా అన్న తర్వాత
ఆడు ఫ్యాక్స్ స్పిట్ చేస్తాడు రా, లాజిక్ అది, స్ట్రైట్ ఫ్యాక్స్ కొడుతూ ఉంటాడు ఒకటి తర్వాత ఒకటి, ఫ్యాక్స్ స్పిట్ చేస్తూ ఉంటాడు. అందా బుర్రాలేనా కొడుకులా అంటే ఓడి అమ్మ నిజంగా మాట్లాడుతున్నాడు ఏంటో అని చెప్పి అమ్మ అది బాగుంటుంది. ఆ తర్వాత మెల్లిగా జెనిట్స్ మీద పోతారా, జెనిట్స్ మీద పోయిన తర్వాత అది కూడా బాగుంటుంది. జెనిట్స్ వాడు ఇట్లా నడుచుకుంటూ ఇట్లా పోతాడు, ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అప్పర్ 5 వాడు అప్పర్ 6 వాడు వాడి పేరు ఏదో ఉండే వాడి ఫ్రెండ్ అర్రా తంగర్ బ్రీతింగ్ ఇంకో స్టూడెంట్ అప్పర్ 6 వాడి పేరు ఏదో ఉండే మర్చిపోయినాడు. సో ఆడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ కట్ అయితే మళ్ళీ కనావ వస్తుంది. కనావ వచ్చి కనావ ఫైట్ చేస్తూ ఉంటే కనావకి వాడు డ్యామేజ్ చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమవుతుందో కనావతో. నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నా. ఐ థింక్ కనావ చచ్చిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే విల్ సీ అబౌట్ దట్. కానీ దోమగాడైతే రావాలిరా పోయి. అరే యాక్చువల్లీ సి మెయిన్ విజువల్ మర్చిపోయాను. మూజాన్ గాడు ఒక బాల్ ఉంటాడు, ఆ విజువల్స్ అది మధ్యలోకి వస్తుంది కదా ఇంటర్వెల్ ఆ టైంకి వస్తుంది. ఆ టైంలోనేనా విజువల్ క్రేజీ విజువల్. అది ఆమె ఐఎమ్ గెట్టింగ్ అబ్జర్వ్డ్ ఇన్ టు దిస్ అనుకుంటా తొమ్మిది చెప్తుంది చూడు, అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఆయన లోపలికి ఇట్లా జూమ్ ఇన్ అవుతుంది, ఆ బాల్లకి జూమ్ ఇన్ అయిపోతే దాంట్లోనే మూజాన్ దాక్కుని ఉంటాడు రా. ఈ అమ్మ పిచ్చి ఎక్కుతుంది, బాగుంటుంది. ఇంకోటి క్యాసిల్ చేంజ్ అవుతూ ఉంటుంది చూడు, ఆ విజువల్స్ కూడా బాగుంటాయి యాక్చువల్లీ. అది 3Dలో చేస్తారు కొన్ని 3D కొట్టారు, అది డెఫినెట్లీ తెలుస్తుంది 3D కొట్టారని. కాకపోతే అది ఏంటంటే ఇట్స్ నాట్ టేకింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ యానిమేటెడ్ సో మచ్ అండ్ నువ్వు అంత డ్రా చేసుకున్నావు, నువ్వు అంత కష్టపడు, అది ఎక్కడ పోవట్లేదు. 3D కూడా అనిపిస్తుంది కానీ ఎన్హాన్స్ చేస్తుంది ఎక్స్పీరియన్స్ అంతే. అది 3D కూడా ఎలా ఉంటుంది తెలుసా, అదేదో రియలిస్టిక్ 3D లేదంటే 3D ఆ టైప్లో అన్నట్టు లేదు. అది యానిమే స్టైల్లో 3D కొట్టారు. అవును 2.5D స్టైల్ బేసిక్లీ. యా సో అట్లా కొట్టారు, అది బాగుంది. ఇప్పుడు మనము సెకండ్ ఫైట్కి వెళ్దామా? మరి సెకండ్ ఫైట్ మన జెనిట్సు ఇంకా అప్పర్ 6 అని వెళ్దాము, పేరు మర్చిపోయాను. సో యా ఆ ఫైట్లు ఎట్లా అనిపించింది? టు బి ఫ్రాంక్ అంతగా అనిపించదు, కానీ విజువల్ పరంగా బాగుంది. జెనిట్సు ఓకే, కానీ బ్యాక్ స్టోరీ ఇస్ లైక్ ఓకే పర్లేదు అనిపించింది, అంత క్రేజీగా అనిపించలేదు. ఇప్పుడు టీజర్లో ట్రైలర్లో లాంచ్ చేసినప్పుడు జెనిట్స్ కళ్ళు వేసి ఏదో చేసేస్తాడు అని అనుకో, గట్టిగా ఉంటుంది అని చెప్పేసి లేదని నేను అంటలేను, కాకపోతే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్. అది జస్ట్ వాడు పవర్ చూపిస్తుంది, ఒక్క అటాక్లో అప్పర్ 6 చంపేయగలేడు అంటే అదేమి తక్కువేం కాదు. కానీ అట్లా అని చెప్పేసి వాడు అప్పర్ 6 కూడా అంతే పవర్ఫుల్. అంటే ప్రాబ్లం ఏంటంటే నాకేమనిపించింది అంటే సినిమా వాళ్ళు తొందరగా ప్రోగ్రెస్ చేయించాలని చెప్పి కట్ చేసినట్టు అనిపించింది రా. లైక్ నాకు జెనిట్స్ ఇంకా అప్పర్ 6 ఫైట్ ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసినా నేను చూసేవాడిని, బాగుండేది అది. ఎందుకంటే లైక్ ఆ బ్యాక్ స్టోరీ సరిగ్గా అది అంత సరిపోలే, నాకు స్క్రీన్ టైం ఇవ్వలేదు అనిపించింది. అది ఎట్లా అయిపోయిందంటే ఫినిష్ చేసేయాలి జల్దీ కొట్టేయాలి వీళ్ళది అని చెప్పి అట్లా అనిపించింది. ఆకాశాది కూడా నాకు చిన్నగా అనిపించింది యాక్చువల్లీ. ఆకాశాది కూడా కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యింటే బాగుండేది. బ్యాక్ స్టోరీ కాదు టోటల్ ఆ సెగ్మెంట్ ఆకాశ మోస్ట్ ఆఫ్ ద సీన్ మొత్తం ఆకాశది వీళ్ళ ఫైట్ బ్యాక్ స్టోరీ మొత్తం ఆకాశం మీద కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఇంకా బాగుండేది అంటున్నాను. సరిపోయింది, నాకైతే సరిపోయింది కానీ ఒక్క 5 minutes అట్లా. ఇది చూడు జెనిట్స్ అదైతే లైక్ లిటరల్లీ యూజ్లెస్ అనిపిస్తుంది. అది ఏంటో అది కంప్లీట్ గా ఫిట్ లేదు అట్లా చెప్పేసి ఊరుకోరు, సగం మొత్తం బ్యాక్ స్టోరీ చెప్పుకుంటే బాగుండేది యాక్చువల్లీ. అది బాగుంది, డెఫినెట్లీ సెట్ అయ్యేది, వైఫ్ క్యారీ చేసేది. నెక్స్ట్ ఇంకా ఫైట్ జెనిట్స్ పడిపోతాడు అయిపోయింది, మూవీ అయిపోయి వస్తున్నాం. అంతే కదా, అదే కదా దాంట్లో కదా మనం. ఇంకోటి థర్డ్ ఫైట్ ఇంకొక ఫైట్ వెళ్ళినట్టుంది మధ్యలో, మిస్ అవుతుంది.
ఫైట్స్ ఇనోస్కి ఏమైనా ఫైట్ జరిగింది లేదు. ఓపెన్ అయ్యి కాపాడతాడు చూడు కాన్ రోజుని. ఓపెన్ అయ్యి కాన్ రోజుని కాపాడతాడు మధ్యలో ఒక చోట, అది కూడా బాగుంటుంది. అది బేసిక్ డిమాండ్స్. అదే బేసిక్ డిమాండ్స్. సానేమే బేసిక్ డిమాండ్స్ తో ఫైట్ చేస్తాడు, గ్యూమే చేస్తాడు, మూయిచిరో చేస్తాడు. తర్వాత మెయిన్ ఫైట్ ఇంకా అంతే ఇక యా. సో ఫస్ట్ ఎక్కడ నువ్వు పరిగెడతా ఉంటే అరే నాకు ఏదో వస్తుందిరా అంటాడు తాంజరాడు సెంటర్. అది అక్కడి నుంచి పైనుంచి దూకుతాడు రా ఆ కథాడు. వాళ్ళు ఏముంటారా ఇంకా అక్కడి నుంచి పట్టుకుంటుంది ఫేస్. అలా ఏమంటాడు రా ఇది ఉన్నది చూడు క్రోనా కాదు హ్యాగో నువ్వు కన్ఫ్యూజ్ చేయకున్నావు. కాంజీరోకి ముగన్ ట్రైన్లో లాస్ట్లో అంటాడు తంజీరో అట్లా మరి అమ్మాయిలాగా అంటారు. నేను నా లేదు లేరాబే ఇట్లా కూడా అన్నాడు మరి ఇంత బేసుతా మరి ముఖేష్ అని తినండి వేసారు అది నీ థియేటర్లో యాడ్ అది ఇప్పట్లో వస్తుందా వేస్తున్నారు రా. అది తెలుగు సినిమాకి వస్తున్నారు, ఓజీకి వస్తున్నట్టుంది. నాకు తెలియదు అయ్యా మొత్తం యానిమల్ వస్తుంది సినిమాలే విల్ సీ. యానిమల్ కాకుండా మూవీ కూడా అనుకున్నాము. లైక్ విల్ ప్రాబబ్లీ సీ న్యూ ఛానల్లోనే చేద్దాం, లేకపోతే దీంట్లో డిపెండ్ అవుతుంది వ్యూస్ బట్టి. వ్యూస్ ఇప్పుడు వచ్చినాయంటే మంచిది, లేదు అంటే ఇంకా కొత్త ఛానల్ పెట్టి దాంట్లో మూవీ చూద్దాం. యా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఫైట్స్ ఆకాశ డీకోడ్ చేద్దామా, ఇంకా స్టార్ట్ చేద్దామా? నాకు ఎందుకు అది డీకోడ్ చేయకూడదు అనిపిస్తుంది. ఎందుకు అంటే అది ఆల్రెడీ ఉన్నది రా దాన్ని. సరే దాంట్లో నచ్చిన బెస్ట్ మూమెంట్స్ చెప్పుకుందాం. బెస్ట్ మూమెంట్సా? యా. ఆ ఫైట్లో చాలా జరిగింది కదా. బెస్ట్ మూమెంట్ ఏం చెప్పాలా, వాడు ఎప్పుడైతే ఆ తంజీరో వాడు వాడి తలకి ఎగిరేస్తాడు అయిపోయింది ఆకాశాడు చచ్చిపోయాడు. అమ్మాయి ఇట్లా చేతులు వెనకాల పెట్టుకొని రిలాక్స్ అవుతున్నా ఆడు తలకి ఎగిరేది కొత్త అమ్మని అమ్మ అని చెప్పేసి నేను అనుకున్నా. మళ్ళా ఆలోచించి ఇదంతా కాదు ఎవరిని చంపాలో నాకు అర్థమైంది అని చెప్పేసి సైడ్ పోతాడు. కుంపేసి మూజాంగా కంపెనీ పోతాడేమో అనుకున్నాను, మూజాంగా కాడికి పోతాడేమో అనుకున్నా. సైడ్ అన్నం కొట్టేసుకుంటాడు, మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అదే లిటరల్లీ అక్కడ ఒక మ్యాన్ అంటారు చూడు, సీరియస్లీ హీజ్ అ మ్యాన్. ఆడవ నా ఫేవరెట్ క్యారెక్టర్ ఫర్ అ రీజన్ బ్రో. ఫ్రమ్ మూవీ become a demon, kill zero. ఓకే యా. సో ఆకాశ నాకు పిచ్చెక్కింది ఆ ఫైట్లు. అవి మూమెంట్స్ ఎట్లున్నాయి అంటే నేను థియేటర్లో చూస్తున్నా ఓకే అరే వీడు ఫైనల్లీ బ్రేక్ చేస్తాడు రా, కంపస్ నీడల్ బ్రేక్ చేస్తాడు వీడు, అన్బ్రేకబుల్ కంపస్ నీడల్లో తాంజరా బ్రేక్ చేస్తాడు. ఇంకా అయిపోయింది ఆకాశ చచ్చిపోయాడు అనుకున్నా. వెళ్తాడు హీరో కామి కాగురాన్ని కొట్టేస్తాడు ఒకటే. కొట్టేసిన తర్వాత అయిపోయింది. ఇంకా రేపు ఇంకా ఆకాశ చచ్చిపోయాడు, నాకు ఫేవరెట్ క్యారెక్టర్ కత్తాం అనుకున్నా. రీజనరేట్ అవుతాడు వాడు, రీజనరేట్ అవుతాడు. అమ్మాయి రీజనరేట్ అవుతుండే అనుకున్నా నేను. అప్పుడే రీజనరేట్ అయిపోయింది రాయడం, మళ్ళీ మళ్ళీ కొడతాడేమో అనుకున్నా. అని అమ్మ అందరూ పడిపోయినారు, అయిపోయింది మళ్ళీ కొడతాడు. కొట్టేసిన తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా చచ్చిపోయాడు, నో ఛాన్స్ అనుకున్నా. మళ్ళీ రీజనరేట్ ఆల్మోస్ట్ ఇంకా క్వార్టర్ ఫేస్ మాత్రమే ఈ పార్ట్ ఒక్కటి మాత్రమే. అదే మళ్ళీ రీజనరేట్ అవుతాడు. రీజనరేట్ అయిన తర్వాత లేదు మళ్ళీ వాళ్ళ వైఫ్ వస్తుంది. లేదు నువ్వు అట్లా నువ్వు మా అదేంటి హక్కుజీ అడిపోయారు. హక్కుజీ ఇది బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇమ్మ నేను పిచ్చా కనెక్ట్ అయినా రాడు బ్యాక్ స్టోరీకి. అది ఇమ్మ ఇంత మంచివాడు రాడు పాపం, లైఫ్లో అన్నీ రాన్స్ అయ్యాను నేను ఆడికి. అయితే అయిన తర్వాత మా జీవితం ఇంకా ఆడు అయిపోయిన తర్వాత ఆడికాడు కొట్టేసుకుంటాడా, ఇంకా అయిపోయింది, ఇంకా అప్పటికే అయిపోయింది అనుకున్నాను నేను. సరే ఆయన ఆడు చంపేసుకుంటున్నాడు, అయిపోయింది. మూజన్ కూడా వస్తాడు రా. మూజన్ నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు ఆకాశ నువ్వు నా ఆకాశ నువ్వు అట్లా దావకూడదు అంటే ఇడు వదిలేస్తాడు. వదిలేసి మళ్ళీ చంపడానికి పోతాడు. బయట మళ్ళీ వాళ్ళ వైఫ్ వస్తుంది. వస్తే అప్పుడు ఫైనల్ చచ్చిపోతాడు రాడు.
అమ్మా 4 సార్లు నాకు కమ్మెంట్ వల్లగా అయిపోయాడు అనుకునే టైంకి ఎట్లుంటే వస్తా అని చెప్పి ఆకాశనే ఇట్లుంటే కోబుచి పెట్లుంటారు అయ్యా. అరే బొచ్చుడు అట్లా చెప్తున్నా కదా, ఒకవేళ ఆకాశ రికవర్ అయ్యి ఉంటే మూజన్ గాడికి ఉన్న ఒక వీక్నెస్ ఏంటి తెలుసా, వాడికి కూడా ఉన్న వీక్నెస్ వాడి హెడ్. ఇప్పుడు కాకపోతే వాడు ఏం చేయగలడు, వాడు ఏం చేయగలడు అంటే చెప్తున్నా కదా, వాడు ఏం చేయగలడంటే వాడి హెడ్ ఉందా, హెడ్ లో ఉన్న కాన్షియస్నెస్ వాడి బాడీలో ఎక్కడ ఏదో ఒక పార్ట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోగలడు. ఇప్పుడు ఆ డీమన్స్ వేరే డీమన్స్ ఉంటారా, చేయలేరు. వాళ్ళ హెడ్ కట్ ఆఫ్ చేస్తే కాన్షియస్నెస్ పోతుంది. నేను అదే చెప్తున్నా, ఆడు ఇవాల్వ్ అయ్యి రాడు. ఒకవేళ ఆడు ఇవాల్వ్ అయిపోయి ఉంటే మూజాన్ కైనా ఇప్పుడు ఏంది ఆడుంటాడు చూడు, ఆడు యోరిచి ఫస్ట్ డీమన్స్ లేరు, ఆడు మొత్తం కట్ చేస్తాడు ఆ మూజాన్ని. ఫైట్లో చూపిస్తాడు, మొత్తం కట్ చేసిన తర్వాత ఆడు చిన్న సెల్లో ఆడు కాన్షియస్నెస్ వేసుకుంటాడు మూజాన్, అట్లా బతుకుతాడు. రీజనరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆకాశం వాడు అట్లా లేదు, ఆడి కాన్షియస్నెస్ కట్ చేసిర్రు, ఆడి హెడ్ ఆడి వీక్నెస్ అది కూడా వెళ్ళిపోయింది అనుకో, ఇంకా ఆడికి కాన్షియస్నెస్ అవసరం లేదు, ఆడు స్ట్రాంగెస్ట్ డీమన్ అయిపోతాడు. ఆడు కోకోషిబాని ఫైట్ చేయగలిగేంత పవర్ వచ్చేస్తుంది ఆడికి. దోమని ఉత్త ఓడిచ్చేటోడు ఆడు రీజనరేట్ కాకుండా వాడిని వాడే చంపుకున్నాడు కాబట్టి ఆడు చచ్చిపోయాడు. కానీ ఒకవేళ వాడిని వాడు చంపుకోకుండా ఉంటారా, ఆడు ఈజీలీ అప్పర్ వన్కి ఈజీగా ఇస్తుండే ఫైట్. చెప్తున్నావు కదా, కోకోషిబో కూడా చాలా స్ట్రాంగ్, నేను కాదన్నట్లే. యానిమల్ అయితే తెలియదు ఆడు ఎంత స్ట్రాంగ్, అసలు ఆడు ఏంటో అది ముఖం తెలుసు. అవును అది ఓకే, కాకపోతే మనం చూపించినంత వరకు కూడా చాలా స్ట్రాంగే కదా, నేను కాదనట్లేదు. కాకపోతే హౌ కెన్ యూ కిల్ సమ్వన్ హూ కాంట్ డై అంటున్నాను నేను. ఇప్పుడు ఆకాశవాడు ఉన్నాడు రా భయ్, ఆయన తలకాయ ఆడి ఓన్ వీక్నెస్ అదే ఓవర్కమ్ అయిపోయినాడు. నువ్వు తలకాయ కట్ చేయమన్నా కట్ చేయడు, రీజనరేట్ చేసుకుంటాడు బొచ్చు. ఆడికేంది చెప్పు, ఇప్పుడు సన్లైట్లో తిరగచ్చు కదా ఆడు. ఇంకా ఆడికి ఏమైంది, ఒక కాలుతుందిరా భయ్, రీజనరేట్ చేసుకుంటాడు. ఇప్పుడు వరకు సన్లైట్లో ఎందుకు వెళ్ళలేకపోయినాడు, కాన్షియస్నెస్ పోతుంది ఆడిది, చచ్చిపోయినాడు కాలిందంటే. అవసరం లేదు ఆడి కాన్షియస్నెస్. ఇప్పుడు ఆడు డైరెక్ట్ నెజుకోలాగా తిరగచ్చు. ఇప్పుడు ఆడు నెజుకో తిరగచ్చు తెలుసా సన్గా, ఆమె కామద ఫ్యామిలీ కాబట్టి. అవును నెజుకు కనిపించలేదు అనుకుంటా, చూపించారు. అవునా, నాకు అది తంజావూరుకి ట్రైనింగ్ ఇచ్చిండు వాటర్ బ్రీతింగ్. అది కాదు నేను అంటుంది, ఈ ఇన్ఫినిటీ క్యాసల్ లోపల ఆయన దగ్గర ఉంచిర్రు నిజుకొని. అవును ఊరొక దగ్గర. ప్రాబ్లం అయింది కదా, రైట్ మర్చిపోయింది. ప్రాబ్లం యాక్చువల్ ప్రాబ్లం కూడా ఉన్నది, కానీ ఇప్పుడు బయట తిరిగితే ఎక్కడ మూజానికి దొరికేసి మూజాన్ని చంపాలంటే. అవును, నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఊరొకదాకిని పిలవలే మూజాన్ లోపలికి, తెంగన్ని పిలవలే, రెంగుకు వాళ్ళ నాన్నని పిలవలే. వైరస్ దే వర్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళని ఎందుకు పిలవలేదు అంటే నేను ఓడించేస్తారని నీకు ధైర్యం అంటే నమ్మకం లేదా, లేకపోతే నీకు వాడికి ఆ లొకేషన్ తెలియవా, లేదా అంటే సంథింగ్ ఇట్లా ఉండొచ్చు కదా, లైక్ లేదా డైరెక్టర్ ఏమన్నా ఫాల్ట్ చేసిండా. డైరెక్టర్ ఫాల్ట్ ఉండకపోవచ్చు, కానీ మేబీ లైక్ దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక స్పీక్ డిమాన్స్ లేయర్ అయ్యింది అనుకో. ఇప్పుడు డిమాన్స్ గుర్తుపట్టి డిమాన్స్ లేయర్ అని చెప్పి ఇప్పుడు కూడా గుర్తుపడతారు కదా నార్మల్గా డిమాన్స్ లేయర్స్. వెళ్ళిపోయిండొచ్చు కదా, అట్లా వెళ్ళిపోతుంది కాదు. ఇప్పుడు ఒక హాషిరా లెవెల్లో ఉన్నోడే ఎంత ట్రైనింగ్ చేయకపోయినా కానీ ఒక నార్మల్ ట్రైనింగ్ అంతానే ఉండదు ఆడికి అవరా. ఇప్పుడు నేను ఏమంటున్నా కాదు, ఇప్పుడు మూజాను జస్ట్ ఇప్పుడే డీమన్ స్లేయర్ కార్ప్స్ జాయిన్ అయిన వాళ్ళని కూడా పిలిచిండ్రా, వాళ్ళకేమో ఉంటుంది చెప్పు, వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది కదా హాషిరాకి. ఇప్పుడు ఒక డిమాన్ స్లేయర్ లో ఒక టైప్ ఆఫ్ స్పిరిచువల్ మ్యాజికల్ టైప్ లో ఉంటుంది కదా, అది మ్యాజిక్ పోతుందా మనం వన్స్ నువ్వు ఈ డిమాన్ స్లేయర్ వదిలేసేసిన తర్వాతకి. అట్లా అది బ్రీతింగ్ వల్ల వస్తుంది కదరా నీకు. అరే బ్రీతింగ్ అంటే అది ఒక టెక్నిక్ కదా. అవును, ఆ టెక్నిక్ ఇది అయిపోయినట్టుంది వీళ్ళకి, ఇంక వీళ్ళు ఆశీర్వాదం కాదని చెప్పేసి ఈవెన్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే బ్రీతింగ్ అనేది వాళ్ళు ఫిజికల్ గా చేస్తారు బ్రీతింగ్, అవునా, అది ఒకటి అలవాటు అయిపోతుంది బ్రీతింగ్. చూద్దాం డైరెక్టర్ ని ట్యాగ్ విల్ సీ అబౌట్ దట్. చూద్దాం మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో. ఇంకొకటి నాకు అది భలే నచ్చిందా, రెంగను వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని, రెంగోకు వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని క్యోజిరో వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని, క్యోజిరో ఇట్లా అట్లా అంటే అమ్మ మొత్తం ఇట్లా పెట్టేసింది నాకు లిటరల్లీ. వాళ్ళ నాన్న లాస్ట్ లో తాగుడు మానేసి ఇట్లా సోడ పట్టుకొని
నేను కూడా మా కొడుకుకి తగ్గ తండ్రి అవుతా అని చెప్పి వాడు ఇచ్చుకుంటారా అని మా పిచ్చి చెప్తా నాకు నేను కూడా క్యోజీరో అంతా స్ట్రాంగ్ అవుతా అని. యాక్చువల్లీ నీకు వచ్చింది తెలుసా, ఎవరైతే రెంగోకు సాన్ ఉన్నాడు కదా క్యోజీరో వాళ్ళ నాన్న, ఆయన టైంలో స్ట్రాంగెస్ట్ ఫ్లేమ్ హాషిరా, అంటే స్ట్రాంగెస్ట్ హాషిరా, యాక్చువల్లీ ఫ్లేమ్ హాషిరా అని కాదు, స్ట్రాంగెస్ట్ హాషిరా. ఆయన తన నుంచి మళ్ళీ రెంగోకు ఈ టైంలో స్ట్రాంగెస్ట్ హాషిరా. రెంగోకు యాక్చువల్లీ ఇదే రెంగోకు ఆర్ గ్యోమి, హాజిమే గ్యోమియా. యా సో విల్ సీ. నాకు తెలిసినంత రెంగోకు రాబోయే రెంగోకుని ఎవరు సర్పంచ్ చేయలేడు. ఓవర్కమ్ యువర్ లిమిట్స్. మా పిచ్చి సెట్ యువర్ హార్ట్స్ అబ్లేజ్. పిక్చర్ అరే రెంగోకు గురించి వేరే పాడ్కాస్ట్ చేద్దాం ఇంకొకటి, అది డెఫినెట్లీ చేయాలి, బాగుంటుంది. ఎక్కడ ఇప్పుడు ఇంకా తంజీరో స్పాట్ ఉన్నదా కటానాకి అక్కడ ఒక సెకండ్ ఫ్రేమ్ ఇస్తారు తెలుసా, రెంగోకు ఉంటుంది కదా, అవునవును అది అక్కడనే ఉంటుంది, ఉండి ఒక సెకండ్ ఇట్లా ఒక హోల్డ్ చేస్తారు. లైక్ ఐ వాస్ హ్యాపీ అండ్ జెట్ సాడ్ ఆల్సో. ఆ రెంగోకు లేడు ఫైట్ చేయడానికి అని చెప్పేసి, కానీ అరే అట్లీస్ట్ దే హ్యావ్ నాట్ ఫర్గెటెన్, మనని వాళ్ళు మర్చిపోలేదు, మనని మర్చిపోయేటట్టు చేయలేదు. లైక్ ఓకే బాగుంది. సో యా దట్ ఈస్ అవర్ టేక్ ఆన్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్. సో నాకు నచ్చిన సీన్స్, బెస్ట్ విజువల్స్, మూవీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాకపోతే అది బాగా లెంతీ అయిపోతుంది అండ్ మీకు కూడా మూవీ చూసిన అది రాదు. సో యా డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ఇట్. ఎంత మనం ఒక 2 weeks లేటా 3 weeks లేటా సినిమా రిలీజ్ అయిన తర్వాత, September 12th కదా, 12th అంటే ఇవాళ ఎంత 22nd 24 ఆల్మోస్ట్. ఓకే యా 2 weeks లేట్, సెకండ్ వీక్ ఇది. సో ఈ వీక్ ఎండింగ్లో వస్తుంది కాబట్టి యా 2 weeks 3 weeks వేసుకో. యా సో డెఫినెట్లీ చూడండి మీ థియేటర్స్లో కాదు అంటే ఐ థింక్ ఇట్స్ అవైలబుల్ ఆన్ Crunchyroll. Not yet, yeah. When it is available on Crunchyroll, please watch it. Only watch from legal sites and sites that support the creators. And please don't pirate. ఎందుకంటే మన anime community, again as I said, it's small, it's niche. So కొద్దిగా సపోర్ట్ చేయండి, అప్పుడే మన దగ్గర కూడా ఇంకా వస్తారు. anime అనేది ఒక కల్చర్ లాగా పెరుగుతుంది. లైక్ we need people to support కదా. ఇప్పుడు అట్లా యానిమే అనేది ఎంత కదన్నా ఓవర్ హైప్డ్ అని చాలామంది అంటారు, కానీ నాన్ యానిమే ఫ్యాన్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ హైప్. ఒకవేళ మనము నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమే మరచు ప్రతిదీ పడిపోతాయి, రేట్స్ పడతాయి థియేటర్లో. మరీ 300 నేను ఇవ్వ 300 ఉన్నదని టికెట్ నార్మల్ థియేటర్లోనే. అదే నాదే 300. నేను అదే థియేటర్కి 110కి సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి, నార్మల్ తెలుగు సినిమాలు. అట్లయితే 300 పెట్టుకొని పోయాలి. లైక్ 350 అనేది ఓకే. ఇప్పుడు నువ్వు మస్తు థియేటర్ ఉన్నదని కూడా కాదు, అది నార్మల్గా ఉన్నప్పుడు 250 to 200 ఇలా ఉంటాయి. ఆయన వచ్చేసి సార్ 350 300. కానీ ఈవెన్ ఏదన్నా చూడు సుజుమైన తుజుమని, దానికి కూడా రేట్లు పెంచేస్తారు సార్. అవునా? నేను చూసా, నేను యాక్చువల్గా వెళ్దామని గట్టిగా ఫిక్స్ అయినా, ఓకే వెళ్తా అని చెప్పేసి డోర్ టికెట్ లోపు నేను చూసిన ఫ్యూజులు ఎగిరిపోయినా నాకు. 350 ఇక తర్వాతకి నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను ఇంతగా నేను పెట్టాను. డిస్ట్రిబ్యూటర్లు తీసుకోలేదు అనుకుంటారా మూవీస్ని, అందుకని. అది యాక్చువల్లీ బాగానే ఉండే. నేను అదంటలే, ఇప్పుడు మన తెలుగులో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయా, సితార్ ఎంటర్టైన్మెంట్స్ అని పేర్లు వద్దులే. యా సో వాళ్ళు ఎవరైతే మన తెలుగు మూవీస్ అవి ప్రొడ్యూస్ చేస్తారో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకునేటట్టు చేయాలంటే ఓకే దీనికి కూడా ఆడియన్స్ ఉన్నారు అని చెప్పి అట్లా చేస్తుంటే బాగుంటుంది. లైక్ మహావతార్ నరసింహకి చేశారు చూడు, దానికి హోంబాలే వాళ్ళ చేసింది, హోంబాలే ఫిలిమ్స్ కదా. యా సో వాళ్ళు మంచిగా బాగున్నది. మూవీ కూడా చూసాము, నాకైతే అంత ఎక్కలేదు పెద్దగా, ఇడికి ఎక్కింది, బాగున్నాను. నాకు లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ ఎక్కింది. సర్లే ఇప్పుడు డీమన్ స్లేయర్ రైట్. యా సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా మీరు ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. అండ్ కామెంట్ సెక్షన్ నీడు ఉండొచ్చు అని ఉంటుంది కింద చెప్పండి.
యా అండ్ మాకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా మాతో కనెక్ట్ కావాలన్నా కొంచెం మాకు కమెంట్ సెక్షన్లో ఇచ్చేసేయండి. అండ్ ఇంకొకటి ఇఫ్ యూ వాంట్ టు టాక్ విత్ అస్ పర్సనలీ, లేకపోతే ఎక్కడైనా నార్మల్గా గేమ్స్ అయినా లేకపోతే ఏమైనా ఆడదాం అనుకున్నా లేకపోతే మాతో డిస్కస్ చేద్దాం అనుకున్నా, విల్ గివ్ అవర్ డిస్కార్డ్ సర్వర్ ఇన్ ద డిస్క్రిప్షన్. అక్కడ వచ్చేసేయండి సరిపోతుందా. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ విల్ మీట్ యూ అగైన్. సైనింగ్ ఆఫ్ ఆదివారం, సోమవారం. బాయ్.